జీవితంలో విజయం సాధించాలంటే తెగింపు ఉండాలి. విజయానికి మార్కులు మాత్రమే ప్రామాణికం కాదు. ఎందుకంటే ఒకప్పుడు గణితంలో 51 మార్కులు సాధించిన ఆ విద్యార్థి ఇవాళ భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించాడు. పవన్ కుమార్ చందన దేశం గర్వించే విజయం సాధించాడు. ఇక హైదరాబాద్లోని స్కై రూట్ దగ్గర నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ప్రపంచ చరిత్రలో భారత్ మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రైవేట్ లాంచింగ్లో రికార్డును ఈరోజు నెలకొల్పింది. విక్రమ్-1 స్పేస్లోకి పంపించి సక్సెస్ సాధించింది. అమెరికా అలాగే చైనా తర్వాత ప్రైవేట్ లాంచింగ్లో గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్న దేశంగా భారత్ 3వ దేశంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన స్కై రూట్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క విక్రమ్-1 లాంచింగ్ చేశారు. ఇది సక్సెస్ కావడంతో దేశ విదేశాల నుంచి వెళ్ళి భారత్కు గొప్ప అవకాశాలు వస్తాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా స్కై రూట్ అనేది హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం శ్రీశైలం రోడ్లో ఉన్న స్కై రూట్ మెయిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. అప్పటి నుంచే విక్రమ్-1కు సంబంధించి టెస్టింగ్ ప్రక్రియ కానీ దానికి సంబంధించిన సాంకేతికను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇస్రోలో పనిచేసిన మాజీ శాస్త్రవేత్తలు ఎవరైతున్నారో ముఖ్యంగా పవన్ కుమార్ చందా అలాగే నాగభరత్ ఇద్దరు కలిసి ఈ యొక్క స్కై రూట్ను 2018లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే తక్కువ ఖర్చుతో రాకెట్ను ఏ విధంగా లాంచ్ చేయాలని దానిపైన కూడా ఫోకస్ చేసిన ఈ ఇద్దరు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో కూడా ఈ యొక్క రాకెట్ లాంచింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. 2018లో ప్రారంభమైన విక్రమ్-1కు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ నేటికి సక్సెస్ సాధించారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే తను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. 450 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రైవేట్ ఆర్బిట్ అక్కడ ఆగిపోయింది. రేపటి నుంచి దీని ఫలితాలు వస్తాయంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. భూమిపై ఉన్న వాతావరణం అలాగే చిన్న చిన్న ఉపగ్రహాలను అక్కడికి పంపించడం, టెలికమ్యూనికేషన్ అలాగే ఇతరకు సంబంధించిన సాంకేతికను ఈజీగా అందిపుచ్చుకోవడం కోసం ఈ యొక్క విక్రమ్-1 ఉపయోగపడుతుందనేది సాంకేతిక నిపుణులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు ఇది ఒక గొప్ప పేరు తెస్తుందని కూడా చెప్పుకున్నారు. ఇప్పటికే బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఏరోస్పేస్ విషయంలో కూడా ఇక్కడ గుర్తింపు రావడం అనేది గర్వకారణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అలాగే విక్రమ్-1 లాంచింగ్ సక్సెస్ కాగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క స్కై రూట్ సంబంధించిన నిపుణులతో మాట్లాడారు, శుభాకాంక్షలు తెలిపారు. ఇలా దేశ విదేశాల నుంచి కూడా ప్రస్తుతం భారత్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా అలాగే చైనా తర్వాత ఒక ప్రైవేట్ లాంచింగ్ సిస్టమ్ ద్వారా రాకెట్ను లాంచ్ చేసిన గొప్ప అవకాశాన్ని సక్సెస్ సాధించిన దేశంగా 3వ దేశంగా భారత్ ఉండడం అనేది భారతదేశాల యొక్క గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా సాక్షి టీవీ తరపున కూడా మరొకసారి స్కై రూట్కు సంబంధించిన సంస్థకు ఇందులో పనిచేసిన సాంకేతిక సిబ్బంది కూడా శుభాకాంక్షలు చెప్తుంది. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.